స్క్రీన్ మీద కనిపిస్తే అప్ప ఎంత గలీజ్గా ఉంది, అది స్క్రీన్ ఏంటి? అసలు గలీజ్ అంటే వాట్ ఈస్ గలీజ్ అకార్డింగ్ టు యూ? నీకు గలీజ్ అంటే ఒక టర్మినాలజీ ఉంటుంది, ఒక డెఫినేషన్ ఉంటుంది, నాకు అది వేరే ఉండొచ్చు. వాడు ఎట్లున్నాడు అప్ప, వాడి హీరో ఏంటి? నీకు చేయ చేత కాదు, చేసే పరిస్థితులు లేవు. వాళ్ళు ఎవరో చేస్తుంటే నువ్వు అప్రిషియేట్ చేయకపోతే పీడా పోయింది. ఏది అనకుండా నోరు మూసుకొని ఉండాలని నీకు తెలియదు. పెళ్లిలో కూడా చల్లగా ఉండండి అని అక్షంతలు వేస్తారు, వెనకాల తిరిగి పెద్ద గలీజ్గా ఉంది జంట అని మాట్లాడతారు. దీనికి మనం చుట్టాలు, సంస్కృతి, సాంప్రదాయం, కలిసి ఉండడం, ఎప్పటికప్పుడు కలవడం, అందరితో టచ్లో ఉండడం, పెద్దవాళ్ళంటే మాటలు పడడం, ఇవన్నీ ఈ చెత్త ట్యాగ్స్ అన్నీ యాడ్ చేసుకొని ముందుకు పోతాం. మన పేరెంట్స్ ముఖాలు మనకు నచ్చవు, మన పిల్లల ముఖాలు మనకు నచ్చవు, మన పార్ట్నర్ ముఖాలు కొన్ని ఏళ్ల తర్వాత మనకి నచ్చవు. ఏదో కావాలి, ఎవరో నచ్చాలి. సెల్ఫ్ గ్రూమ్ చేసుకున్న వాళ్ళు నచ్చుతారు మనకి. ఇంట్లో కూడా అలాగే ఉంటారా వాళ్ళు? మరి అది చూసి నువ్వు అప్రిషియేట్, యాక్సెప్ట్ చేయగలవా? ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద విమెన్ని కానీ మెన్ని కానీ నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు బాలేవు, సో కాల్డ్ స్టాండర్డ్స్ నీ బాడీ టైప్కి సరిపడవు అని డిసైడ్ చేయడానికి నువ్వు నేను ఎవరు బోడిముండలం? ఎవరం? ఎందుకు డిసైడ్ చేయాలి? నీ వెయిట్ ఇది, నువ్వు ఇలా ఉంటే నువ్వు హీరోయిన్గా పనికిరావు, నీ వెయిట్ ఇది, నువ్వు ఇలా ఉంటే నువ్వు హీరోగా పనికిరావు, నువ్వు ఇట్లాంటి సినిమాలు చేస్తే నీకు హీరోయిన్ అవకాశాలు రావు, ఇట్లాంటి సినిమాలు చేస్తే హీరో అవకాశాలు రావు. నువ్వెవడుగా డిసైడ్ చేయడానికి? ఎవడు ఫ్యూచరో? నెక్స్ట్ అరగంట తర్వాత నువ్వు ఉంటావో పీక్తావో నీకే తెలియదు. మాట్లాడి హార్ట్ అటాక్ వచ్చి పుట్టుకొని పోవచ్చు. నువ్వెవరు డిసైడ్ చేయడానికి? ఎవరు ఉంటారో ఎవరు